దేశ రక్షణ సలహాదారు మన గూఢచర్య విభాగం స్పెషలిస్ట్ అయినటువంటి అజిత్ దోవల్కి సంబంధించి తను చేసిన ఒక సాహసానికి సంబంధించినటువంటి అంశం. అజిత్ దోవల్ ఆన్ ఏ మిషన్ పేరుతో దేవదత్ రాసిన పుస్తకంలో ఒక పెద్ద స్పై ఉదంతాన్ని రాసుకొచ్చారు. అందులో హిమాలయ రాజ్యం సిక్కింని 1642 నుంచి చోగ్యాల్ వంశం పాలించింది. బ్రిటిషర్ల పాలనలో ఒక జూనియర్ ప్రిన్స్లీ స్టేట్గా ఆ రాజ్యం కొనసాగింది. స్వతంత్ర అనంతరం సిక్కిం అంతర్గత కార్యకలాపాలు చోగ్యాల్ రాజకుటుంబం చూడగా విదేశాంగ విధానం రక్షణపరమైన అంశాలను భారత ప్రభుత్వం పర్యవేక్షించేది. అలా కొనసాగుతున్న తరుణంలో 1965లో రాజు సర్తాషి నామ్గ్యాల్ కన్నుమూశారు. అప్పుడు ఆయన కొడుకు పాల్డెన్ తొండూప్ నామ్గ్యాల్ అధికారంలోకి వచ్చాడు. భారత్లో విద్యాభ్యాసం చేసిన ఆయనకి మన దేశానికి అనుకూలుడనే పేరు కూడా ఉంది. సరిగ్గా అప్పుడే కథ మొత్తం అడ్డం తిరిగింది. 1963లో అధికారాన్ని చేపట్టక ముందు ఈ రాజకుమారుడు అమెరికా యువత ప్రేమలో పడ్డాడు. ఆమె పేరు హోప్ కుక్. నిజానికి ఆమె ప్రేమ పేరుతో అతన్ని ట్రాప్ చేసిందని చెప్పచ్చు. అంటే అని ట్రాప్ అనమాట. అందమైన ఆమెను యుఎస్ నిఘా సంస్థతో సంబంధాలు ఉన్నాయనే పుకార్లు వచ్చినాయి. అప్పటికే ఆమె ప్రేమలో మునిగిన పాల్టెన్ తొండూప్ ఆమెకు భార్య స్థానం ఇచ్చి రాణించేశారు. అందుకు తగ్గట్టు ఆమె వ్యవహరించింది. సిక్కిం పౌరురాలుగా మారేందుకు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంది. రాజుకి ఆమె త్యాగాలు కనిపించగా వాస్తవం వాషింగ్టన్ ప్రయోజనాలకు అనుగుణంగా దేశ విధానాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. గ్యాంగ్టాక్ రాజకీయాల్లో అమెరికా ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వేళ భారత్ తీసుకున్న వైఖరి అమెరికా వ్యతిరేకించింది. సిక్కింలో భారత్ అనుకూల గళాలకు ప్రాధాన్యం దక్కలేదు. ఈ హోప్ కుక్ భారత వ్యతిరేక విధానం వైపు మొగ్గు చూపారు. దాంతో ప్రజలకు రాజకుటుంబ పాలకులకు మధ్య చీలిక ఏర్పడింది. మరొకవైపు చైనా దూసుకొస్తోంది. ఈ పరిణామాలు నిశ్చితంగా గమనించిన భారత ప్రభుత్వం ఒక చురుకైన నిఘా అధికారిని రంగంలోకి దింపింది. ఆయనే అజిత్ దోవల్. అప్పటికే మిజోరాంలో తిరుగుబాటుని నిర్వీర్యం చేసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా ప్రజల మధ్యలో తిరుగుతూ అత్యంత ఖచ్చితత్వంతో అక్కడ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. చోగ్యాల్ అమెరికా రాణి పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అజిత్ పేర్కొన్నారు. 1973లో సిక్కింలో నిరసనలు చెలరేగాయి. రాజరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దాంతో 1975లో ప్రజాప్రాయ సేకరణ నిర్వహించారు. భారత్లో భాగమయ్యేందుకు తాము సిద్ధమంటే అందులో ప్రజలు స్పష్టంగా తేల్చి చెప్పారు. దాంతో కేంద్ర ప్రభుత్వం 35వ రాజ్యాంగ సవరణ చేసి సిక్కింని 22వ రాష్ట్రంగా భారత్లో విలీనం చేసింది. స్పై క్వీన్ చేతిలో కూరుకుపోతున్నట్టు కనిపించినటువంటి ఆ హిమాలయ రాష్ట్రం రాణి ప్రభావాన్ని దోవల్ సరిగ్గా అంచనా వేయడంతో భారత్లో భాగమైంది. ఈ విలీనంతో హోప్ కుక్ అధ్యాయం ముగిసిపోయింది. ఆమె రాజుకు విడాకులు ఇచ్చి అమెరికాకి వెళ్ళిపోయింది. పని అయిపోగానే ఫెయిల్ అవ్వగానే అప్పుడు అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ ఆమె పౌరసత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించేశాడు. ఒక విఫల మిషన్ తర్వాత అమెరికా తన ఏజెంట్ని వెనక్కి పిలిపించిందని వ్యవహారం మొత్తాన్ని ఓ లైన్లో రచయిత వివరించడం ఆనాటి పరిస్థితులు మళ్ళీ గుర్తుకు తెచ్చింది.